అలాంటి అమరావతి రాజధానిగా రాజ్యసభలో ఆమోదం పొందడం, మరొకవైపు పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ పూర్తవడం కూడా ఒకే రోజు జరగడం ఏపీ చరిత్రలో ఒక కీలక పరిణామం. మరి అలాంటి కీలకమైన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో డీ వాల్ నిర్మాణం తర్వాత ఏ దిశగా పనులు జరగనున్నాయి? సివిల్ పనులతో పాటు నిర్వాసితులకు న్యాయం జరిగేది ఎప్పుడు? పోలవరం ప్రాజెక్టు కేంద్రంగా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రణాళిక ఏంటి? విధ్వంసం తరువాత నిర్మాణంపై ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఏమంటున్నారు? అసలు గోదావరి నుండి సీపేజ్ జరుగుతూనే ఉండడంతో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యాం నిర్మాణం ఎలా చేస్తారు? ఇరిగేషన్ అధికారుల ప్రణాళికపై సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రామచంద్రరావు ఏమంటున్నారు? ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు నిర్మాణం ఎంతవరకు జరిగింది? డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఏ మేరకు పూర్తయింది? ఇక్కడ పూర్తయినటువంటి నిర్మాణాల తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులు ఏ విధంగా జరగబోతున్నాయి? అసలు ఇరిగేషన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో నిర్వాసితులకు అందాల్సిన పరిహారం మాట ఏంటి? మరి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్ల బృందం ఏం చెప్తుంది? పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది ఎప్పుడు అనేది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. అమరావతి, పోలవరం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన ముందుకు వెళ్తున్నామని కూడా అటు కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఇందులో భాగమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్న పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, పోలవరం తన రెండో కన్నని కూడా చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఏంటి, ఎలా నడుస్తుంది పోలవరం ప్రాజెక్టులో అభివృద్ధి? ఈరోజు మీరే చూస్తారు, ఒక గవర్నర్ గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి అబ్దుల్ నజీర్ గారు వచ్చారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం. ఇలాంటి గవర్నర్ లాంటి వ్యక్తులు వచ్చి ఈ ప్రాజెక్టును సందర్శించడం, రివ్యూస్ చేయటం అనేది మేము ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా చూడాలనేటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నాం. మేము కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అయినందుకు, ఏదైతే 27కి ఓపెనింగ్కి మా పేరు కూడా శిలాఫలకంలో ఉండటం మా జీవితం ధన్యం అని మేము భావిస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వాలు ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా విధ్వంసం చేశారు మీ అందరికీ తెలుసు. ఒక పక్కన డయాఫ్రామ్ వాల్ నాశనం చేశారు, నిర్వాసితులను గాలికి వదిలేశారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి ఒక్క పని కూడా అవ్వకోకుండా ఆపినటువంటి పరిస్థితి దాఖలాలు మీ అందరికీ తెలుసు. కానీ మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,200 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లోకి వేయడం, 900 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ నిర్మించడం, నిర్వాసితులకు సంబంధించి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా వారికి అక్కడ 32 రకాల సదుపాయాలు కల్పించి వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాటు చేయడం, అలాగే 18 సంవత్సరం నిండినటువంటి వారికి 6,50,000 రూపాయలు మన ప్రభుత్వం తరఫున ఇవ్వడం, ఇలాగ అనేకమైన భూ సమస్యలు ఉన్నటువంటి ఏదైతే R&R ప్యాకేజీలు కూడా ఆ సమస్యలు పూర్తి చేయటం, ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే విధంగా, 27కి రాష్ట్రాన్ని మొత్తం కూడా సస్యశ్యామలం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవడం, అందులో మేము భాగస్తులు కావడం చాలా సంతోషిస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణంలో చాలా మంది జీవితాలు కూడా నాశనం అయిపోయిన కూడా ఆవేదన వినిపిస్తుంది. వారికి పరిహారం ఇస్తా ఉంటున్నారు. ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగిపోతుంది? దాదాపు 106,000 కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నారు. మరి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి అంటే వారికి సంబంధించి నిర్వాసితుల చట్టంలోనే ఉంది. వారు భూమి కోల్పోతే భూమి ఇవ్వాలి, ఇల్లు కోల్పోతే ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగ భృతి ఇవ్వాలి. వారికి ఏదైతే సంబంధించినటువంటి కేటాయించినటువంటి భూములకు సంబంధించి ఉండటానికి 32 రకాల సదుపాయాలు కల్పించి వారిని ఇక్కడికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేటువంటి ఒక చట్టం నిర్వాసిత చట్టంలోనే ఉంది. అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. అందరూ కూడా ఏదైతే నిర్వాసితులకు సంబంధించి ఎవరిని కూడా ఇలాంటి నిరాశ్రయులైనటువంటి నిర్వాసితులను గాలికి వదిలేయకోకుండా మేమందరం కూడా వారిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. తరలించలో భాగంగా ఈరోజు ఈ ప్రాజెక్టు సంబంధించి అనేక లక్షల మంది కుటుంబాలు కానీ వాళ్ళ జీవితాలు కానీ చీకటమయం అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రాజెక్టు కడతనం. దానికి ఏదైతే వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా ఈరోజు ఇచ్చినటువంటి వారిని మేము వాళ్ళని పూలతో పాటు సత్కరించి రేపు రానున్న రోజుల్లో
ఏదైతే వారందరికి కూడా న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి పార్టీ చర్యలు 18 ఏళ్ళు నిన్న వారికి ఇంకా ప్యాకేజీ అందడం లేదు అనేది సమస్యలు ఇంకా ఎక్కువగా వినతి పత్రాలు మొన్న గ్రామాల్లో వెళ్తే కూడా మీకు కూడా వినతి పత్రాలు వస్తున్నాయి. వారి సమస్య అసలు పరిష్కారమే అవకాశం అంటే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో వారు ఏం చేశారంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ఎవరైతే ఆ పార్టీ కాదో లేకపోతే ఎవరైతే వారికి శత్రువుగా ఉన్నారో వారందరినీ కూడా ఆ లిస్టులో నుంచి పేర్లు తీసేయడం జరిగింది. దానివల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. అలాగే వాట్సాప్లో ఒక గవర్నర్నిస్గా దాన్ని ఎవరైతే ఇక్కడ లేరు అనేది వాళ్ళు వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్లో చేసినటువంటి పేరుని ఆ లిస్టులో నుంచి తీసేయడం జరిగింది. ఇలాగా వారికి గతంలో వైసీపీ నాయకులు చేసినటువంటి అకృత్యాల వల్ల ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఈరోజు ప్రత్యేకించి వారికి సంబంధించి ఏదైతే క్షేత్రస్థాయిలో మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ R&R డిపార్ట్మెంట్ కానీ దీని మీద పరిశీలన చేసి వారందరికి కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎదిగితే వస్తే కనుక ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటున్నాయి? టూరిజం డెవలప్మెంట్ ఎలా ఉంది? అంటే టూరిజానికి సంబంధించి కొవ్వూరు నుంచి అశ్రోపేట వరకు మినీ హైవే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 350 కోట్ల రూపాయలతో. అలాగే మేము ప్రపోజల్ పెట్టింది ఏంటంటే ఈరోజు టూరిజంని అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పాపికొండలు ఉన్నాయి, అలాగే గుబ్బలమంగం ఉంది, భద్రాచలం ఉంది, కట్కూరు శివాలయం ఉంది, ఇక్కడ పట్టిసీమ అది క్షేత్రస్థాయిలో ఇది ఎప్పుడు కూడా సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇక్కడ ఈ జాతరలు జరుగుతాయి. వీటన్నిటిని డెవలప్ చేయాలని మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. వంతెన ఒకటి పట్టిసీమ హైవేకి ఆ పట్టిసీమ గుడికి వంతెన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రాజెక్టును సందర్శించి వచ్చే వారికి ప్రభుత్వం నేరుగా 11 ఎకరాల భూమిని కేటాయించి ప్రభుత్వం ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చి ఇక్కడ హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి వారు ఇక్కడ విజిటింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పాపికొండలో 1 డే అది ఒక రోజు చూసుకొని ఇక్కడ మళ్ళీ పుణ్యక్షేత్రమైనటువంటి గుబ్బలమంగం దగ్గరికి వెళ్ళి బుట్టాయిగూడెం మండలం దాన్ని కూడా సందర్శించి అక్కడ నుంచి కట్కూరు వెళ్ళి కట్కూరు గుడి శివాలయంలో సందర్శించి అక్కడ నుంచి భద్రాచలం ఇలాగా ఒక 3 రోజుల ప్రోగ్రాం లాగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా డెవలప్మెంట్ చెందితే గిరిజన గూడాల్లో ఉండేటువంటి అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అలాగే డెవలప్మెంట్ కూడా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మేము టూరిజానికి కూడా ప్రిఫర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 11 ఎకరాలు భూమిని కేటాయించి అది వారికి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అక్కడ హోటల్స్ కట్టడం జరుగుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి స్పెసిఫిక్గా ఈరోజు మేము అభివృద్ధిలో భాగంగా ఉండటం, మేము ఒక శాసనసభ్యులుగా రేపు మా శిలాఫలకంపై మా పేరు కూడా ఉండటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వారికి పరిహారం అందించి పూర్తిగా పునరావాసం కల్పించడం, అలాగే ఇక్కడ టూరిజం అభివృద్ధికి మనం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఏ నిర్మాణం అయితే ఏదో ఉందో దీని పక్కనే 11 ఎకరాలు ఇప్పటికే కేటాయించడం జరిగింది టూరిజం డెవలప్మెంట్ కోసం. అది ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం కూడా ఇక్కడ కాటేజీలు నిర్మించడం, ఇక్కడి నుంచి పాపికొండలు ఇతర ఏజెన్సీ ప్రాంతంలో ప్రముఖ క్షేత్రాలకు సంబంధించి కూడా ఈ టూరిజం అభివృద్ధిలో వాటన్నింటినీ భాగస్వామ్యం చేసి ఈ 11 ఎకరాల్లో కూడా టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఖచ్చితంగా ఇంతటి ఘనమైనటువంటి జాతీయ పోలవరం ప్రాజెక్టులో తాము భాగస్వాములు అవడం ఆనందంగా ఉందంటూ కూడా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ముగింపు దశకు వచ్చింది, పనులన్నీ కూడా వేగంగా జరుగుతాయి. దీని మీద రాష్ట్ర మంత్రి నిమ్మల రామారెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, ఇరిగేషన్ శాఖ మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి? పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్ అసెంబ్లీలోనే గత ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పినటువంటి స్థితిలో 2024లో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తమ మొట్టమొదటి ఫీల్డ్ విజిట్ పోలవరాన్ని తీసుకుని ఆ పోలవరాన్ని 2027 కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకోవడం, ఆ లక్ష్యంలో భాగంగానే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి ఆ రోజు 18 నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ గత ప్రభుత్వం ధ్వంసం చేసినటువంటి స్థితిలో మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరి ప్రారంభించుకుని 2025 జనవరి 18వ తేదీన ప్రారంభమైనటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ ఈరోజు మరి పూర్తవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా అనుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయనే దానికి డయాఫ్రమ్ వాల్ ఈరోజు పూర్తవడం కూడా ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉన్నారు,
అనుకున్నటువంటి లక్ష్యానికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం, అదేవిధంగా చేసేటువంటి ప్రతి పని కూడా నాణ్యతగా ఉండాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారమే పిపిఏ పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అదేవిధంగా సిడబ్ల్యూసి, అంతర్జాతీయ నిపుణులు, ప్యానల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పోలవరం పనుల్ని 2027 పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులకు సంబంధించి కూడా నిర్మాణం జరగాల్సి ఉంది. దాని ఆకృతులకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చినాయని గుర్తు డిజైన్స్ మీరు చెప్పినట్లుగా అత్యంత కీలకమైనటువంటిది ఈసీఆర్ఎఫ్ అంటే మెయిన్ డ్యాము. ఆల్రెడీ గ్యాప్ 1కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ పనులన్నీ కూడా చాలా యుద్ధ ప్రాతిపదన జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ టైము కూడా మనం కూడా ఒకసారి అక్కడ జరుగుతున్న పనులను కూడా మనం కూడా చూడడం జరిగింది. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ పనులు కూడా మరి ప్రారంభించి రేపు 27 కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం. ఎందుకంటే సిడబ్ల్యూసి, పిపిఏ, ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ వాళ్ళందరూ కూడా డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ప్యారలల్ గా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా తీసుకుంటే సమయం కలిసి వస్తుందని ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు డైరెక్షన్ ప్రకారమే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ పనులు కూడా చాలా చురుకుగా సాగుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ ఒక 70-80% వరకు కూడా డిజైన్స్ అప్రూవల్ అయినాయి. ప్రస్తుతం పనికి ఆటంకం లేకుండా మిగిలిన బ్యాలెన్స్ అప్రూవల్ పనులు ఏవైతే డిజైన్స్ ఉన్నాయో వాటిని కూడా మొన్ననే కాంతారావు గారు మన జలశక్తి కేంద్ర జలశక్తి సెక్రటరీ గారు ఆయనకి కూడా పాజిటివ్గా ఏదైనా డిజైన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ కోఆర్డినేట్ చేసి క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు సాయం ఏదైతే ఉందో అది కూడా ఎప్పటికప్పుడు త్వరితగతంగా తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా నిర్వాసితుల సమస్య పెండింగ్ లో ఉండిపోతుందనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వేసవి దాటితే మళ్ళీ వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిర్వాసితుల సమస్యకి ఎప్పటిలో పరిష్కారం ఉన్నారు? నిర్వాసితుల సమస్య కూడా మనము 41.15 మీటర్స్ కాంటూర్ వరకు కూడా మనము ఈ యొక్క నిర్వాసితుల సమస్యను ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి 6 నెలలు ముందుగానే క్లియర్ చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే మేము అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల కాలంలోనే 2,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందజేశాం. ఆ రోజు 2016లో ఒక 700 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఇచ్చారు. మళ్ళీ ఈరోజు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 విడతలుగా అంటే మొదటిసారి చూసినట్లయితే 900 కోట్ల రూపాయలు, రెండవసారి 1000 కోట్ల రూపాయలు, మొన్ననే 234 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా 2016లోను 2024 తర్వాత ఆ నిర్వాసితులకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే. 2019, 2024 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వాల. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో దానితో పాటుగా నిర్వాసితుల సమస్యను కూడా పరిష్కరించడం అంతే ముఖ్యమనే ఉద్దేశంతో కాలనీలను కూడా 75 కాలనీలు ఉంటే గతంలో 25 కాలనీలు మనం పూర్తి చేసాం 19కి ముందు. మిగిలినటువంటి 49 కాలనీల్లో ఒక్క ఇటుక ముక్క పెట్ల 5 సంవత్సరాల పాలన. మళ్ళీ ఇప్పుడు ఆ కాలనీలన్నింటినీ కూడా మళ్ళీ టెండర్లు పిలిచి మళ్ళీ ఆ పనుల్ని పూర్తి చేసి రేపు జూన్ కల్లా ఆ కాలనీలు కూడా పూర్తి చేయాలి, మౌలిక వసతులతో లక్ష్యం పెట్టుకున్నాం. ఏదైతే 2022లో లైడార్ సర్వే ద్వారా అదనంగా గుర్తించినటువంటి కుటుంబాలు కూడా ఇప్పుడు మేము గ్రామ సభలు పెట్టి ల్యాండ్ ఈక్వేషన్ భూమిని ఐడెంటిఫై చేసి ఆ నిర్వాసితుల్ని ఆ భూమి చూపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత వాళ్ళకి అక్కడ కాలనీలు కానీ లేదా 1 టైం సెటిల్మెంట్ కానీ చేసుకుని రేపు 2026 డిసెంబర్ కల్లా వాళ్ళకు కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మొన్ననే ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి అమౌంట్ను కూడా మనము 1,00,000 రూపాయలకి పెంచి ఇంటి జాగా నిమిత్తం 2 లక్షల రూపాయలు కూడా పెంచి 500 కోట్ల రూపాయలు అదనంగా భారం అవుతున్నా కూడా నిర్వాసితులకి సౌకర్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము కూడా పెంచి కూడా వాళ్ళకి R&R కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ చేస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ. చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పనులు వేగవంతంగా చేసేందుకు అటు కేంద్ర సహకారంతో కూడా ప్రాజెక్టు ముందుకైతే వెళ్తుంది. ఖచ్చితంగా దాదాపు కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,200 కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకు ఇచ్చి, అలాగే ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేంద్రం రిలీజ్ చేసి ఈ పనులు వేగవంతం చేయడం, డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తి కావడం కూడా జరిగింది. ఇందుకు నిదర్శనమని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 2027 కల్లా కూడా జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లోపే 2026 డిసెంబర్ కల్లా కూడా పోలవరం నిర్వాసితులకు R&R పరిహారాన్ని ప్యాకేజీని పూర్తి స్థాయిలో అందిస్తామంటూ కూడా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో అసలు ఇప్పటి వరకు ఎంత మేరకు పనులు జరిగాయి, ఇంకా ఏ విధంగా జరగబోతున్నాయి? ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఎస్సీ ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వర్క్ అప్డేట్ ఏ విధంగా? పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఏంటంటే మెయిన్ కాంపోనెంట్స్ గ్యాప్ 1, గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయండి. ఈరోజు డయాఫ్రమ్ వాల్, న్యూ ప్యారలల్ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఆనరబుల్ నీటిపారుదల శాఖ మంత్రి WRD మినిస్టర్ గారు వచ్చి దగ్గరలో ఉండి పర్యవేక్షించి కంప్లీట్ అవ్వడం చూశారు. తర్వాత ఇప్పుడు గ్యాప్ 1లో మనకి 584 మీటర్స్ అండి. 584 మీటర్స్లో కూడా పని అవుతుంది. దాంట్లో సుమారుగా 31 మీటర్ల ఎత్తు వరకు మనం డ్యామ్ కన్స్ట్రక్షన్ జరిగింది. మనకు మొత్తం 53.32 మీటర్లు హైట్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఇంకా సుమారుగా 18% వర్క్ అయింది. ఇంకా పని చురుగ్గా జరుగుతుందండి. అలాగే గ్యాప్ 2లో మనకి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వర్క్ డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడైతే కంప్లీట్ అయిందో కంప్లీట్ అయిన పార్ట్లో మనకి డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ చాలా వరకు వచ్చేసాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మనకు అనుమతులన్నీ వచ్చాయి. వచ్చిన మేరకు మేము పనులు మొదలెట్టడం జరిగింది. అవి కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రతి వారం కూడా మనకి సమీక్ష చేసుకుంటున్నాము. ఎంత వర్క్ ప్రోగ్రామ్ ప్రకారం వర్క్ అవుతుందా లేదా, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎక్కడ వెనకబడి ఉన్నామని చెప్పి దాని మేరకు మన మెషినరీ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మ్యాన్ పవర్ కానీ పెంచుకోవటం కానీ ఇలా చేస్తున్నారు. సో పనులు చాలా వరకు ఇంతవరకు అయితే సంతృప్తికరంగానే జరుగుతున్నాయి. మాకు జూన్ 2027కి పూర్తి చేయాలని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారమే మేము ప్రణాళిక వేసుకున్నాం, ప్రోగ్రామ్ ప్రకారం పనులు కూడా చేయటం జరుగుతుంది. అంటే గతంలో డీవాల్ దెబ్బతింది, ఇప్పుడు మళ్ళీ కొత్త డీవాల్ నిర్మించారు. ఈ డీవాల్ ఎంత వరకు లోతు వరకు నిర్మాణం చేసి ఉండొచ్చు, దాని స్ట్రాంగ్ ఎలా ఉంది? ఈ డీవాల్ మొత్తం 1362 మీటర్లు పొడవండి. ఇది కిందటి సంవత్సరం 18 జనవరి 2025 మొదలెట్టడం జరిగింది. ప్యారలల్ డీవాల్, పాత డీవాల్కి ప్యారలల్ గానే ఒక 6 మీటర్లు అప్ స్ట్రీమ్ సైడ్ కి నిర్మించడం జరిగింది. ఇది దీంట్లో మొత్తం 373 ప్యానల్స్ ఉన్నాయి. ఈ 373 ప్యానల్స్ కూడా కంప్లీట్ ఈ రోజు ఆఖరి ప్యానల్ వేయటం జరిగింది. దీంతో డీవాల్ నిర్మాణం పూర్తయినట్లుగానే మేము భావించవచ్చు. దీనికి సరిపడట్టుగా తర్వాత ఈ వచ్చే 3 నెలల్లో మాకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి ఈ పూర్తి చేయటం వలన మాకు చాలా వెసులుబాటు జరుగుతుంది. దీనివలన పనులు కూడా వేగవంతం చేయడానికి చాలా సాధ్యం అవుతుంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చేసినాక పనులు కొద్దిగా మందగించడం ఖచ్చితంగా జరుగుతుంది. సో మాకు ఈ 3 నెలలు చాలా కీలకం. ఈ కీలకమైన సమయంలో ఇది కంప్లీట్ అవ్వడం అన్నది మాకు చాలా క్రిటికల్ ఈవెంట్ అనిగా మేము భావిస్తున్నాం WRD సైడ్ నుండి. సో ఇది కంప్లీట్ అయింది కాబట్టి మేము ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ పెంచుకోవడానికి అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే ఇంకా చూస్తున్నాం సీపేజ్ వస్తుంది, ఇంకా వాటర్ వస్తుంది, దాన్ని మళ్ళీ డీవాటరింగ్ చేస్తున్నారు. మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మించడానికి అదేమన్నా అడ్డంకులు ఏమన్నా ఉండే అవకాశం లేదండి. దీనికి తగు ప్రణాళికలు మాకు ఆల్రెడీ డీవాటరింగ్ పంప్స్ చాలా పెట్టామండి. అవసరానికి మేరగా మాకు డీవాటరింగ్ పంప్స్ ఉన్నాయి. ఈ క్రిందటి వర్షాకాలంలో కూడా మనం డీవాటరింగ్ చేయడానికి 120 పంపుల వరకు పెట్టాము. అప్పుడు కూడా పనులు ఏ రోజు ఆగలేదు. అలాగే ఈ సంవత్సరం కూడా దీనికి సరిపడట్టుగా, వచ్చే సీజన్కి సరిపడట్టుగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి అనుకూలంగా ఉండేటట్టుగా మేము మళ్ళీ డీవాటరింగ్ ప్లాన్స్ అవి చేసుకుంటామండి. దీనికి పంపింగ్ కెపాసిటీ ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సైంటిఫిక్గా మేము చేసేసి దాని ప్రకారం మేము సిద్ధం అవుతామండి. ఏజెన్సీకి కూడా మేము చెప్పడం జరుగుతుంది. సీపేజ్ని అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకున్నారు కదా, పూర్తిగా అరికట్టే అవకాశం ఉందనుకోవచ్చా? పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదండి. ఎందుకంటే నామినల్ డిశ్చార్జ్, సీపేజ్ డిశ్చార్జ్ ఎప్పుడు వస్తుంది. వచ్చిన దానికి సరిపడట్టుగా మన పనులకి అడ్డంకి లేకుండా మనం పంపులు అవి పెట్టుకొని డీవాటరింగ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవి మన అదుపులో ఉంచుకోవటం సాధ్యం అవుతుంది. నిర్మాణానికి అడ్డం లేకుండా చేయటం మాత్రం
సాధించవచ్చు. అది ఎటువంటి సమస్య ఉండదని మేము భావిస్తాం. గ్యాప్ 1 గ్యాప్ 2 నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్పిల్వే పూర్తయింది. అంటే స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఎంతవరకు అయింది? స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ ఏంటంటే ఇది ఇంకా ఒక 38 లక్షల క్యూబిక్ మీటర్లు త్రవ్వకాలు చేయాల్సిందండి ఒరిజినల్ డిజైన్ ప్రకారం. అయితే ఏంటంటే దీనికి మోడల్ స్టడీస్కి CWPRS పూణే వాళ్ళకి మనం అప్పగించడం జరిగింది. ఆ మోడల్ స్టడీస్ జరుగుతున్నాయి. ఈలోగా కొంత అదనపు డేటా కావాలని చెప్పి అన్నారు. అదనపు డేటాని కూడా మనం పంపించడం జరుగుతుందండి ఒక వారం రోజుల సమయంలో. ఈ అదనపు డేటా పంపించినాక వాళ్ళ మోడల్ స్టడీస్ ఫలితాలను బట్టి మనం ఎంతవరకు చేయాలి ఏంటి అన్నది నిర్ణయించుకొని దాని ప్రకారం చేస్తాం. వీటితో పాటు ప్రధానంగా నీటిని నిల్వ చేస్తే ఎడమ కుడి కాలువల ద్వారా నీటిని సరఫరా చేయాలి. ఆ టన్నెల్స్ కానీ ఆ ఎడమ కుడి కాలువల పనులు ఎంతవరకు? రెండు అంటే యాక్చువల్గా లెఫ్ట్ కనెక్టివిటీస్, రైట్ కనెక్టివిటీస్ అంటామండి. లెఫ్ట్ కనెక్టివిటీస్లో ఒక టన్నల్ ఉంది, అలాగే లెఫ్ట్ కనెక్టివిటీలో ఒక హెడ్ రెగ్యులేటర్ కూడా ఉంది. సో ఈ కనెక్టివిటీస్లో టన్నల్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అది జూలై కంప్లీట్ అయిపోతాయండి ఎడమ వైపు. అలాగే హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేయగలుగుతాం. సో కనెక్టివిటీస్ ఈ మెయిన్ డ్యామ్ కంటే ముందే కంప్లీట్ అవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయండి. అలాగే రైట్ కనెక్టివిటీస్ అయితే 4 టన్నల్స్ ఉంటాయండి. రెండు పెయిర్స్గా ఉంటాయి, ట్విన్ టన్నల్స్ అంటాము. సో ఒక ట్విన్ టన్నల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి, ఇంకొక ట్విన్ టన్నల్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి జూన్ 30 కంప్లీట్ చేయడానికి మేము జూన్ 2026కి కంప్లీట్ చేయడానికని ప్లాన్ చేస్తున్నాం. కంప్లీట్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నామండి. ఫైనల్గా ఇప్పుడు ఓవరాల్గా అసలు పోలవరం ప్రాజెక్టు సివిల్ వర్క్స్ ఎంతవరకు పూర్తయినాయి, ఎప్పటిలాగా పూర్తవు? 81% పనులు పూర్తయ్యాయండి సోఫార్. సో మిగిలిన 19% కూడా మనకి వచ్చే జూన్ 2027 కంప్లీట్ చేయగలమని పూర్తి నమ్మకంతో ఉన్నామండి. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, పోలవరం ప్రాజెక్ట్ లో 2027 జూన్ కల్లా కూడా దాదాపు అన్ని పనులు పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు 81% పనులు అయితే సివిల్ వర్క్స్ పూర్తయ్యాయి. మిగిలిన అన్ని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కీలకమైనటువంటి నిర్మాణం కూడా ప్రస్తుతం పూర్తయింది. ECRF డ్యామ్ పనులు కూడా వేగంగా జరుపుతున్నట్లు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ సూపర్ ఇంజనీర్ అయితే స్పష్టం చేయడం అయితే జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ లో ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లను చూపించినటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. మొత్తం 1350 మీటర్ల మేర ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం నేటితో పూర్తి కావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీని మీద హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనం పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో మనం ఉన్నాం. చూడొచ్చు మనం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం దాదాపు మొత్తం అంతా కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం ఇంజనీర్లు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి రాబో కాలంలో జరగాల్సినటువంటి ECRF డ్యామ్ నిర్మాణానికి ఏదైతే ప్రాజెక్టులో కీలకమైనటువంటి గోదావరి నదికి అడ్డుకట్టగా నిర్మించాల్సినటువంటి ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి పునాది అయినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పట్ల కూడా అటు ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా అటు పూర్తి చేసినట్టు స్పష్టం చేయడం జరిగింది. 1350 మీటర్ల మీద ఉన్న ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గతంలో కూడా నిర్మించగా అప్పట్లో అంటే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపర్ డ్యామ్ వద్ద ఏర్పడినటువంటి అగాధాల నేపథ్యంలో కూడా గోదావరి నీరంతా కూడా ఎగబాకి ఈ డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలోకి ఏర్పడడంతో ఇక్కడ అగాధాలుగా ఏర్పడి ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దాదాపు 2 సంవత్సరాల పాటు అసలు ఈ డయాఫ్రమ్ వాల్ పనిచేస్తుందా పనిచేయదు అనేటువంటి ఆందోళనలు కొనసాగాయి. అటు ఎన్నో పరిశోధనలు చేశారు, జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు వచ్చారు. ఈ డయాఫ్రమ్ వాల్ తిరిగి మరమ్మతులు చేసి తీసుకొస్తామంటూ మరికొంతమంది నిపుణులు చెప్పారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అంతర్జాతీయ స్థాయి నిపుణులు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది కూడా పనిచేయదు అనేది కూడా వారు స్పష్టం చేయడంతో పాత డయాఫ్రమ్ వాల్ను పక్కన పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి తెరలేపారు. 900 కోట్ల రూపాయలు భారంతో కూడా ప్రస్తుతం అదనంగా దీనికి నిధులు విడుదల చేసి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రస్తుతం ఎట్టకేలకు పూర్తి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అటు గోదావరి నది ప్రవాహానికి అడ్డుకట్టగా నిర్మించేటువంటి ECRF డ్యామ్ కి ఒక పునాది భాగం, అంటే గోదావరి అడుగు భాగం నుంచి ఎక్కడ కూడా నీరు లీకేజీ లేకుండా ఉండేందుకు, సీపేజీ లేకుండా ఉండేందుకు నిర్మించేటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం అది పూర్తవడంతో ECRF డ్యామ్ నిర్మాణ పనులు కూడా ఇప్పటికే సమాంతరంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కూడా
ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు అనేవి కూడా ఇకపై వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ అడుగులు వేస్తుంది. 2027 జూన్ నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటూ కూడా అటు చంద్రబాబు గతంలో ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చిన సందర్భంలో స్పష్టం చేయగా అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ కూడా 2027 డిసెంబర్ నాటికి కన్నా ముందే అంటే జూన్లో జరగబోయేటువంటి పుష్కరాల నాటికల్లా కూడా నీరు అందించాలనేది కూడా ఒక కృతనిశ్చయంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ డయాఫ్రామ్ వాల్ అనేది కూడా పూర్తి నేపథ్యంలో కూడా అటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో కూడా అటు పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. 72% నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో కేవలం ఇరిగేషన్ పనులు 89% పూర్తయినట్లయితే మనకు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఇక మిగిలిన పనులు కూడా శరవేగంగా జరగనున్న నేపథ్యంలో కూడా ఈ పోలవరం ప్రాజెక్టులో ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి సంబంధించి ఇంకా దాదాపు 70 నుంచి 80% వరకు డిజైన్లు మాత్రమే అనుమతులు వచ్చిన తరుణంలో డయాఫ్రామ్ వాల్ పూర్తి కావడంతో ఆ డిజైన్లకు కూడా అనుమతి వస్తే ఆ పనులు మరింత పరుగులు పెట్టేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.